హాయ్ అండి, నేను మీ రమాదేవినండి. ఈరోజు మనం లివర్ ఫ్రై చేద్దామండి. చూడండి, నేను చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలండి. దీన్ని ముందు 2 ఉల్లిపాయలు ఇలాగ సన్నంగా కట్ చేసి కొద్ది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు వేసి ఆపండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా. ఇది పచ్చివాసన రాకుండా బాగా వేపాలి. తర్వాత సాల్టు, పసుపు, తర్వాత కారం, అది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఏదైనా కొద్ది కారంగా ఉంటేనే బాగుంటుంది నీసు కూరలకి. అండి గరం మసాలా అండి, అంటే ధనియాలు, జీలకర్ర, తర్వాత మిరియాలని, ఇంకో హోల్ గరం మసాలా అంతా నేను పౌడర్ చేసుకున్నాను, అది పౌడరు. తర్వాత ఏంటంటే లివరు ½ కేజీ అనమాట. సాల్ట్ వేసి కడిగేసి వాష్ చేసి పెట్టాను. ఇలాగేసి వేపాలండి. ఏంటంటే ఆయిల్ పైకి తేలేంత వరకు వేపాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో చూడండి. కొద్దిగా మూత పెట్టేస్తే పైకి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది. కొంచెం చూసారా. ఇప్పుడు ఈ లివర్లో ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రోటీన్స్ తక్కువైన వాళ్ళు మాత్రం వారానికి 2 సార్లు ఈ లివర్ తింటే ప్రోటీన్స్ వస్తాయండి. ఇవన్నీ ఇలా 1 గ్లాస్ వాటర్ వేయండి, వేస్తే మెత్తగా ఉడికిపోతాయి. అంటే మరీ అంత మెత్తగా ఏం కాదులేండి, కొద్దిగా బాగానే ఉంటుంది. ఏదైనా 1 అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా అవ్వాలి కూర మాత్రం. అంటే కొద్దిగా ఆయిల్ పైకి తేలిపోయేటట్టు ఉండాలన్నమాట. రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూడండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉండదండి ఇది. తర్వాత మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి, నేను చేసి పెడతాను. ఇదిగోండి రైస్ తోటి కూర అండి. ఎందుకంటే రైస్తోనైనా బాగానే ఉంటుంది, రోటీతోనైనా బాగానే ఉంటుందండి. లేదని ఉట్టినొట్టిని తిన్నా బాగానే ఉంటుంది. చూడండి, అబ్బా చాలా బాగుందండి.